నేపాల్ రాజకీయాల్లో సంచలన విజయంతో అధికార పీఠాన్ని అధిష్ఠించిన ప్రధానమంత్రి బాలెన్ షా పదవి చేపట్టిన 150 రోజుల్లోనే తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారు. రోసా లక్సెంబర్గ్ స్టిప్టింగ్ ప్రకారం ఏ యువత మద్దతుతో ఆయన ఘన విజయం సాధించారో ఇప్పుడు అదే యువత ఆయనకు వ్యతిరేకంగా గళ్లమెత్తుతూ వీధుల్లోకి రావడం గమనార్హం. ప్రధాని తక్షణమే రాజీనామా చేయాలంటూ కాఠ్మండ్లోని మైతీఘర్ మండల ప్రాంతం ఆందోళనలతో దద్దరిల్లుతోంది. ఈ ఏడాది మార్చి 5న జరిగిన ఎన్నికల్లో బాలెన్ షా నేతృత్వంలోని ఆర్ఎస్పీ 275 స్థానాలకు గాను 182 సీట్లు గెలుచుకుని రాజకీయ ప్రభంజనం సృష్టించింది. అయితే ఆయన బాధ్యతలు చేపట్టిన కొద్ది కాలానికే పాలనపై తీవ్ర అసంతృప్తి మొదలైంది. ఇటీవలి గణేష్ నేపాలి అనే 25 ఏళ్ల రైడ్ షేర్ డ్రైవర్ తన వాహన వివాద నేపథ్యంలో పాస్పోర్ట్ కార్యాలయం ముందు ఆత్మాహుతికి పాల్పడటంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. ఈ ఘోర ఘటనతో ప్రభుత్వ వైఖరిపై యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వీధుల్లోనే కాకుండా పార్లమెంట్లోనూ బాలెన్ షా తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. మొత్తం 39 పార్లమెంట్ సమావేశాలకు గాను ఆయన కేవలం 5 సార్లు మాత్రమే హాజరు కావడంపై విపక్షాలు తీవ్ర విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆగస్టు 26న సభకు హాజరై తన గైర్హాజరీపై స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిందిగా స్పీకర్ ఆయన్ను అధికారికంగా ఆదేశించారు. మరోవైపు భారత్ నుంచి దిగుమతయ్యే వస్తువులపై కస్టమ్స్ నిబంధనలు కఠినతరం చేయడం, సరిహద్దు వివాదాలపై చేసిన వ్యాఖ్యలు, అగ్నిపథ్ పథకం వంటి అంశాలు కూడా ప్రభుత్వాన్ని దౌత్యపరంగా ఇరకాటంలోకి నెట్టాయి. ఈ అంతర్గత సంక్షోభానికి తోడు సొంత పార్టీలోని ఆయన విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బాలెన్ షా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, పార్టీ ముఖ్య నేతలను సమన్వయం చేయటం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తీవ్రమైన ఆర్థిక, పాలనాపరమైన సవాళ్ల నడుమ రాజధాని వీధుల్లో నిరసనలు మిన్నంటుతుండటంతో సర్కార్ డిఫెన్స్లో పడింది. కేవలం ప్రచారానికే ప్రాధాన్యమిస్తూ వాస్తవ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. యువత ఆకాంక్షలకు అనుగుణంగా తక్షణమే ఉపాధి అవకాశాలు పెంచకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని ఆందోళనకారులు హెచ్చరిస్తున్నారు. పరిస్థితి మరింత దిగజారకుండా ప్రతిపక్షాలతో పాటు సొంత పార్టీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు ప్రధాని తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ రాజకీయ పరిణామాలు నేపాల్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతాయోనన్నది ప్రస్తుతం తీవ్ర ఆసక్తికరంగా మారింది. మొత్తానికి జెన్జెడ్ కొండంత మద్దతుతో పీటమెక్కిన బాలెన్ షా సర్కార్ కేవలం 5 నెలల్లోనే పెను సంక్షోభంలో కూరుకుపోయింది.